సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ కానున్నాయి. పర్సెంటేజ్ విధానంపై టాలీవుడ్ నిర్మాతలు తిరుగుబాటుకు దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన నిబంధనలను తిరస్కరించారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పారు. కొత్త స్క్రీనింగ్ మోడల్ అమలులో సినిమాలో ప్రదర్శన నిలిపివేస్తామని అగ్ర నిర్మాతలు హెచ్చరించారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎఫ్సీసీకి 17 మంది అగ్ర నిర్మాతలు లేఖ రాశారు. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ కానున్నాయి. పర్సెంటేజ్ విధానంపై టాలీవుడ్ నిర్మాతలు తిరుగుబాటుకు దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన నిబంధనలను తిరస్కరించారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పారు. కొత్త స్క్రీనింగ్ మోడల్ అమల్లోకి సినిమాల ప్రదర్శన నిలిపివేస్తామని అగ్ర నిర్మాతలు హెచ్చరించారు. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎఫ్సీసీకి 17 మంది అగ్ర నిర్మాతలు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత? తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మల్టీప్లెక్స్ ల హవా మొదలైన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఈ పర్సెంటేజ్ ఆధారిత స్క్రీనింగ్ విధానాన్ని ఒకవైపు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు స్క్రీనింగ్ జరిగిన సమయంలో పర్సంటేజ్ సంబంధించి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు భావించారు. దాన్ని వీళ్ళ వద్ద వ్యతిరేకిస్తున్నారు. ఛాంబర్ తీసుకున్న నిర్ణయం తమకు అంగీకారంగా లేదని, పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ తో చర్చలు జరిపి తమకు అనుకూలమైన నిర్ణయం ప్రకారమే సినిమాలు విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. వారికి లాభదాయకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు తప్ప సినిమా థియేటర్ల భవిష్యత్తు కోసం ఆలోచించట్లేదు. ఇప్పటికే సినిమా థియేటర్లో ఆడక చాలా చోట్ల కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించిన కొత్త మోడల్ అమలు చేస్తే థియేటర్లను వైపు మేము ప్రదర్శించబోము, సినిమాలను కూడా మేము క్లోజ్ చేస్తాము, ఖచ్చితంగా థియేటర్లు క్లోజ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంతా కూడా హెచ్చరించారు. ఇప్పటికే దీనిపైన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి, సితారా ఎంటర్టైన్మెంట్ కి, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలకు కూడా ఇందులో సదకం చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఈ పర్సెంటేజ్ విధానం అంతా కూడా మాకు ఇష్టం లేదని చెప్పేసి నిర్మాతలు అంటుంటే ఖచ్చితంగా ఓల్డ్ సిస్టమ్ లో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆ వైపు సినిమా థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. దీంతో పాత పద్ధతిలో కనుక పెట్టకపోయి ఉంటే కనుక మేము ఖచ్చితంగా దీని సినిమాలని వైపు మోడల్ కొత్త మోడల్ తీసుకుంటే కనుక మేము నిలిపివేస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా హెచ్చరిస్తూ ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.